నమస్తే మేడం. మీరు ఏ ప్రాబ్లం గురించి ఈ VR4 ని తీసుకున్నారు, అలాగే మీరు ఈ ప్రొడక్ట్ మీకు ఎవరు రిఫర్ చేశారు, మీ ఊరు అలాగే మీ మండలం మీ జిల్లాతో పాటు చెప్పి మీ ప్రాబ్లం చెప్పి ఇది ఎన్నాళ్ళ క్రితం మీరు తీసుకున్నారు, మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే దాని గురించి కొంచెం మీ మాటలో ఒక 3 నిమిషాలు చెప్పండి. నమస్తే సార్, నా పేరు వచ్చి బలే కృష్ణవేణి, మాది ఒడ్డుగూడెం, పెదపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ VR4 వాడటానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు ప్రాబ్లం అంటే కిడ్నీ స్టోన్స్ అవి నొప్పి వచ్చేది. ఆ నొప్పి మీద ఇక బాధపడతా ఉండగా కిడ్నీ నొప్పి అనుకున్నాను ఫస్ట్ ప్రాబ్లం అయితే. దానికోసమని బ్లడ్ టెస్టులు చేయించుకుంటే థైరాయిడ్ ఉందన్నారు. థైరాయిడ్ అంటే చూస్తున్నాం, చాలా మందిని చూసాము థైరాయిడ్ వచ్చిన వాళ్ళని. అయితే అది ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని చెప్పారు. అసలు థైరాయిడ్ అంటే చాలా అసలు నొప్పులు వచ్చేసి బాడీ పెయిన్స్ బాగా విపరీతంగా వచ్చేసి బాగా ఉబ్బిపోయేదాన్ని. అయితే అనుకోకుండా మా తమ్ముడు దేవుడు పంపించినట్టు రావడం మా ఇంటికి వచ్చాడు. వచ్చి నేను అక్క అయితే థైరాయిడ్కి అయితే నేను యూట్యూబ్ లో మెడిసిన్ చూసాను, అది వాడదాము, ఇంగ్లీష్ మెడిసిన్ కి అయితే వద్దు, జీవితాంతం వాడాలంటున్నారు కదా, అదైతే వద్దు, ఇది వాడదాం, ఒకసారి ట్రై చేద్దాము, ఏలూరులో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్దాము అని మా తమ్ముడు చెప్పాడండి. చెప్తే మా తమ్ముడు చెప్పిన మాట మీద మేము ఏలూరు ఆ మీటింగ్ కి హాజరయ్యాము. అక్కడ చెప్పేదాన్ని బట్టి విన్నాం కానీ వెంటనే అయితే తీసుకోలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు బాగా గొంతుకు వాపు వచ్చేసి బాగా బాడీ పెయిన్స్ ఎక్కువైపోతే వెంటనే మళ్ళీ మా తమ్ముడే ఎక్కువైపోతుంది, ఇంకా ఇది లేట్ చేయకూడదని వెంటనే ఆర్డర్ పెట్టి ఏలూరు వెళ్ళి అప్పటికప్పుడే నైట్ టైం తీసుకొచ్చి ఇది ఇచ్చారండి. ఓకే, ఆ బాటిల్ మీరు వాడుతున్నారు? ఇది వాడుతున్నాను. ఇది వాడిన తర్వాత ఫస్ట్ అయితే నాకైతే నమ్మలేదు. అంటే ఈ వాడినంతరానే తగ్గిద్దంట్లే అనుకున్నాను. సర్లే కానీ చూద్దాం, ట్రై చేద్దామని వేసుకున్నాను. వేసుకుంటే నాకు అసలు ఏది తిన్నా కొంచెం ఘాటు ఏదన్నా తగిలినా బాగా గ్యాస్ నొప్పి వచ్చేసేది. చాలా అసలు ప్రాబ్లం గా ఉండేది. ఎక్కడికి వెళ్ళేదాన్ని హాస్పిటల్ కి, గ్యాస్ కూడా వెళ్తే వాటర్ ఎక్కువ తాగాలి, మంట అసలు వాడకూడదని చెప్పేవారు. అలా చేసినా అసలు ఏది తిన్నా పెరిగేసుకుంటున్నా ఒక్కోసారి గ్యాస్ నొప్పి వచ్చేసేది. బాగా అసలు కడుపులో నొప్పి వచ్చేసేది, కడుపులో మంట అన్ని వచ్చాయి. అయితే ఇది వాడిన కాడి నుంచి అసలు ఎంత మంట తిన్నా గ్యాస్ ప్రాబ్లం ఒకటి లేదు. ఫస్ట్ నాకు రిజల్ట్ గ్యాస్ మీద రిజల్ట్ వచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే నాకు కిడ్నీలో నొప్పి వచ్చేసేది, రాళ్లు, చాలా బాధపడేదాన్ని. ఆ కిడ్నీలో నొప్పి కూడా ఈ వాడిన కాడి నుంచి ఆ నొప్పి కూడా. ఎన్ని సంవత్సరాలు బట్టి, ఎన్ని నెలలు బట్టి వాడుతున్నారు మేడం ఆ కిడ్నీ స్టోన్స్ కి మెడిసిన్ మీరు? కిడ్నీ స్టోన్స్ కంటే నేను అది వచ్చినప్పుడల్లా వాడతాము, అది తగ్గినప్పుడు మామూలే. మళ్ళీ తర్వాత వాడేదాన్ని. అవి పడతాం, రాళ్లు పడిపోయినప్పుడు నొప్పి తగ్గేది, మళ్ళీ రాళ్లు పుట్టడమే నొప్పి వచ్చేసేది. 5-6 సంవత్సరాలు బట్టి. ఓకే, వచ్చిన పెయిన్ వచ్చినప్పుడల్లా మెడిసిన్ వాడుతున్నారు. అది స్టోన్స్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మానేసేవారు. మళ్ళీ వెంటనే మళ్ళీ ఒక నెలకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పెయిన్ అయితే బాగా వచ్చేసింది ఎప్పటికప్పుడే. ఇక అలా వాడుతా ఉండగా అయితే ఈ వాడినప్పుడు ఈ 3 నెలలు వాడాను. ఇది ఇంతవరకు అసలు నొప్పి అంటే నాకు రాలేదు. కిడ్నీలో నొప్పి గానీ గ్యాస్ నొప్పి గానీ రాలేదు. ఇక మూడోదిగా ఏంటంటే థైరాయిడ్ కానీ నేను వాడటం మొదలెట్టాను. ఈ 2 రిజల్ట్ కాబట్టి అది కూడా ఎంతవరకు అనేది ఇక 6 నెలలు అయితే వాడాలన్నారు. కన్ఫర్మ్ గా 6 నెలలు వాడితే నీకు క్యూర్ అయిపోద్ది మొత్తం థైరాయిడ్ అన్నారు. 6 నెలలు కాదు, నేను 3 నెలలు వాడాను. 3 నెలలు వాడి మానేసిన తర్వాత 1 నెల అయిన తర్వాత నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. మానేసిన నెలకి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అయితే అప్పుడు నాకు నార్మల్ గా వచ్చింది రిపోర్టు. అదైతే ఇక అసలు థైరాయిడ్ కూడా నార్మల్ గా వచ్చేసింది. 3 నెలలు వాడితే 3 నెలలకి 6 నుంచి 8 నెలలు వాడాలి అంటే 3 నెలలు వాడారు. థైరాయిడ్ నార్మల్ గా వచ్చింది, స్టోన్స్ ప్రాబ్లం క్లియర్ అయింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయింది. కడుపులో మంట తగ్గిందా? మంట తగ్గింది. ఇప్పుడు స్టిల్ ఇప్పటికి వాడుతూ ఉన్నారా? వాడుతున్నా అంటే నెల అయితే మానేసి, కానీ రిజల్ట్ బాగుంది కదా అని బాటిల్ అందాక పెట్టుకుని అప్పుడప్పుడు వేసుకుంటున్నారు. అంటే ముందు జాగ్రత్తగా మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలనే ఉద్దేశంతో. అంటే థైరాయిడ్ కోసం కాదు కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం, కిడ్నీ నొప్పి, వీటి కోసం కూడా వీటికి కూడా పనిచేసింది కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దాం, వాడతారు అనుకుంటున్నాను. అలాగే మీరు థైరాయిడ్ తో ఉన్నప్పుడు బరువు పెరిగాము, బాగా అలా బరువు బాగా ఇబ్బంది కూడా పడేవాళ్ళం. 73 కేజీలు వచ్చేసాను నేను. అది కూడా ఉన్నా. అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ థైరాయిడ్ తగ్గిన తర్వాత 4 కేజీలు తగ్గి 69 కేజీలు. ఇదే వాడారా ఇంకా బరువు తగ్గడానికి వేరే ఏమీ వాడలేదు అసలు. థైరాయిడ్ కంట్రోల్ అయింది, ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ కూడా అయ్యా, కానీ ఫుడ్ తగ్గించలేదు. అన్ని యథావిధిగా
కంటిన్యూ చేశాను అసలు. కానీ బాడీ మాత్రం ఒళ్ళు తగ్గింది. థైరాయిడ్ తో పళంగా థైరాయిడ్ వచ్చినప్పుడు ఒళ్ళు వచ్చింది, థైరాయిడ్ తగ్గటంతో ఒళ్ళు కూడా తగ్గింది. ఓకే మేడం. అలాగే ఇది స్టార్ట్ చేసినప్పుడు అంటే కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలాంటివి వాడకూడదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మీకేమన్నా దీన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ? ఇది తీసుకున్నప్పుడే కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, ఒక 2-3 రోజులు ఉంటాయి అన్నారు. ఓకే, ముందుగానే మీకు చెప్పారు ముందుగా మీటింగ్ కి వెళ్ళడం వల్ల కొంతమందికి అయితే ఫీవర్ వస్తుంది, కొంతమందికి మోషన్స్ అయితే అన్నారు. నాకైతే ఫీవర్ రాలేదు, మోషన్స్ అవ్వలేదు, కానీ బాడీ పెయిన్స్ వచ్చినాయి. బాడీ పెయిన్స్ వచ్చినాయి. బాడీ అలా ఎన్ని రోజులు వచ్చినాయి మేడం? ఒక 3 days దాకా 3 days వచ్చినాయి. ఓకే, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయినాయి, తర్వాత నుంచి బాడీ పెయిన్స్ ఏమీ లేవు. ఓకే, మరి దీన్ని VR4 ని మీరు వాడారు కదా, మీలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి మరి కొంతమందికి దీన్ని రెఫర్ చేయొచ్చా, ఇవ్వచ్చా? చెయ్యొచ్చు, ఎందుకంటే నేను వాడాను. ఇది మెయిన్ ఇంగ్లీష్ మెడిసిన్ అయ్యి అయితే కొంతమందికి ఏంటంటే మందులు వేసుకోవాలన్నా టానిక్లు వేసుకోవాలన్నా ఎగుటుగా ఉంటది. కానీ ఇదైతే చిన్న పిల్లలతో సుద్దా వేసుకోవచ్చు, ఎటువంటి వేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు, వాడొచ్చు. దీని వలన అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేనైతే ఇబ్బంది పడలేదు. రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నారు మేడం మీరు? నా వెయిట్ ని బట్టి 10 కేజీలకు ఒకటి అలా వేసుకున్నారు. అప్పుడు 70 ఉన్నాను కదా, 71 ఉంటే నేను 7 టాబ్లెట్లు వేసుకునేవారు రోజుకి వచ్చి. పొద్దున్న ఒక 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 3 అలా వేసుకునేవారు. అలాగే 3 months యూజ్ చేశారు. ఓకే, అంత మంచిగా ఉంది ఇప్పుడు అయితే. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ మేడం.